హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అది ఈ జూన్ నెల 18 లేదా 19వ తేదీల్లో వారి యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈరోజు అనగా జూన్ 12వ తేదీన స్కూల్స్ అయితే మనకి ప్రారంభం అయ్యాయి. 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే మనకి ఈ తల్లికి వందనం పథకం అయితే మనకు వర్తిస్తుంది అనమాట. అలాగే ఈ రోజు 1వ తరగతిలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్పుడే అదే రోజున పుస్తకాలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ అయితే ఇప్పటికే సర్క్యులర్ అయితే మనకు పాస్ చేసింది అనమాట. అలాగే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ నెల అనగా జూన్ 19 లేదా 18 తేదీల్లో తల్లుల యొక్క అకౌంట్లో వేయాలని చెప్పేసి ఇంతకు ముందు నిర్ణయించిందనమాట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకం అయితే ఈ నెలకి వాయిదా పడింది. ఈ నెలకు మాత్రమే వాయిదా పడింది. రాబోయే నెల ఏదైతే ఉందో జూలై మొదటి వారంలో ఈ తల్లికి వందనానికి సంబంధించి అమౌంట్ అయితే పిల్లల యొక్క తల్లిదండ్రుల ఖాతాలో అయితే పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఏదైతే ఉందో 2025లో జూన్ నెల మొదటి వారంలోనే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరిగిందనమాట. కాకపోతే ఈ నెలలో మాత్రం అంటే ఈ సంవత్సరంలో మాత్రం ఈ జూన్ నెలలో కాకుండా ఈ జూలై నెలలో డబ్బులు పడతాయని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే తెలియజేసింది. అలాగే పోయిన సంవత్సరం లబ్ధిదారులు చూసుకుంటే 67,27,000 మంది అయితే లబ్ధిదారులు ఉన్నారనమాట. మరియు ఈ సంవత్సరం లబ్ధిదారుల లిస్టు చూసుకుంటే 68 లక్షల మంది అయితే ఈ తల్లికి వందనం పథకానికి అర్హులుగా ఉన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ అమ్మఒడి పథకం ఏదైతే ఉందో అది ఇంట్లో ఒక్క పిల్లవాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనిషికి అంటే ఒక పిల్లవానికి 13,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరిగింది. ఇద్దరుంటే 26,000, అలాగే ముగ్గురుంటే 39,000. ఈ విధంగా అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అనమాట. అయితే ఈ నెలకు మాత్రమే వాయిదా పడిందనమాట. నెక్స్ట్ మంత్ రాబోయే నెల జూలై నెల ఏదైతే ఉందో ఈ జూలై నెలలో మొదటి వారంలో మనకైతే ఈ తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అయితే వారి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు అయితే పడే అవకాశం ఉంటుంది. అలాగే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు చాలా త్వరగా అయితే మీరు జాయిన్ అయ్యి మీ పేరుని కాలేజ్ అడ్మిషన్ లిస్టులో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ తల్లికి సంబంధించిన డబ్బులు అయితే మనకి పడవన్నమాట. చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు, జూలైలో జాయిన్ అవుతారు, ఆగస్టులో కూడా కొంతమంది అయితే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ అటువంటి వాళ్ళకైతే మనకి ఈ తల్లికి వందనం డబ్బులు అయితే పడవన్నమాట. ఇప్పుడు ఇది జూన్ 12వ తేదీ కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఎవరైతే స్కూల్లో త్వరగా జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క పేరుని అడ్మిషన్ లిస్టులోకి తీసుకుంటారో వాళ్ళకైతే ఈ తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అలా గనక లింక్ అవ్వకపోతే డబ్బులు అయితే పడే అవకాశం లేదు. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది కనుక సీజ్ అయ్యి కనుక ఉంటే బ్లాక్ అయ్యి కనుక ఉంటే మాత్రం డబ్బులు అయితే పడే అవకాశం లేదు. మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నా కూడా డబ్బులు అయితే ఈ సంవత్సరానికి పోయినట్టే. కాబట్టి ఎవరైతే తల్లులు ఉంటారో మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అలాగే ఈ ఎన్పిసిఐ లింక్ అంటారు అనమాట. అంటే ఆధార్ ద్వారా మనకు పేమెంట్ చేస్తారనమాట. అంటే మన ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే విధంగా గవర్నమెంట్ అయితే చేస్తుంది అనమాట. సో ఎన్పిసిఐ లింక్ కూడా ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్కి అయితే అయ్యి ఉండాలి. అలాగే మన బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకైతే డబ్బులు పడతాయి. సో ఈ నెలలో డబ్బులు పడలేదని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించదండి. ఇది జూలై నెలకైతే వాయిదా వేయడం జరిగింది. ఈలోపు మీకు ఏదైనా పెండింగ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. మీకైతే నెక్స్ట్ మంత్ జూలై మంత్ ఏదైతే ఉందో ఈ జూలై మంత్లో మనకైతే డబ్బులు పడే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా అడగండి. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.